న్యూస్8 న్యూస్ కి స్వాగతం. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పాంజ్ ఐరన్ ఓర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాపు రామచంద్రారెడ్డి తమకు నాశనం చేశాడని శ్రీమన్నారాయణ ఆరోపించారు. కానీ శ్రీమన్నారాయణ ఎవరో తనకు తెలియదంటూ కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. 50,000 టన్నుల ఐరన్ ఓర్ కాపు రామచంద్రారెడ్డి దోచుకున్నాడని శ్రీమన్నారాయణ ఆరోపించారు. కానీ గత 5 ఏళ్లలో తాను ఐరన్ ఓర్ దొంగతనం చేయలేదని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా తాము కంపెనీ నడిపితే ఏ ఎంక్వైరీకైనా సిద్ధమని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. తాను ఐరన్ ఓర్ దొంగతనం చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చంటూ కాపు రామచంద్రారెడ్డి సూచించారు. కూరగాయలు అమ్మే వాళ్లను కూడా గత 5 ఏళ్లు కాపు రామచంద్రారెడ్డి వదలలేదని శ్రీమన్నారాయణ ఆరోపించారు. వ్యభిచార గృహాలు తప్ప రాయదుర్గంలోనూ అన్ని రకాల ఆక్రమాలు జరుగుతున్నాయంటూ కాపు రామచంద్రారెడ్డి ప్రత్యారోపణలు చేశారు. శ్రీమన్నారాయణ ఆరోపణల వెనుక రాయదుర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులున్నారని కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. వాళ్ల దోపిడీకి అడ్డు వస్తున్నారని తనపై ఆరోపణలు చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. న్యూస్8 ఛానల్లో ఆ మాటల యుద్ధం మీరే చూడండి. క్రషర్లు ఇండస్ట్రియలిస్టులు మేమంతా యాక్చువల్గా ఏం జరిగిందంటే 5 ఇయర్స్ బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇదంతా కలవటానికి కారణం మన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు చేసిన నిర్వాహం. గత 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు మా క్వారీలో పట్టపగలు 50,000 టన్నులు వాళ్ళ కొడుకు దౌర్జన్యంగా మా దగ్గర నుంచి 50,000 టన్నులు స్టోన్ని తరలించి వితౌట్ ట్యాక్స్ వితౌట్ పేమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు డిపార్ట్మెంట్లో మా మీద కంప్లైంట్ చేసి మా క్వారీని ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో మూయటం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా వేరే క్వారీలన్నీ దౌర్జన్యంగా మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద అమ్ముకొని దాదాపుగా 30-35 కోట్ల రూపాయలు అన్ని క్రషర్లు ఆపేసి వాళ్ళ క్రషర్లోనే బిజినెస్ వాళ్ళ దగ్గరే మెటీరియల్ కొనాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో దౌర్జన్యం చేశారు. నిన్న శ్రీమన్నారాయణ అనే ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆయన పేరు నిన్నటిదాకా నాకు తెలియదు. ఆయన ఏమని పిలుస్తామంటే మేము బాలాజీ శివ లేదంటే 420 శివ అని పిలిచేటోడు. దానికి కారణాలు కూడా చెప్తాను. మా ప్రాంతంలో 420 శివ అంటే ఎవరైనా చెప్తారు వ్యక్తి అది. ఆయన నిన్న ప్రెస్ నోట్ ఇచ్చాడు మీకు. నా పేరు శ్రీమన్నారాయణ, బొమ్మనాల మండలం చెప్తూ ఇండస్ట్రియలిస్ట్ అండ్ కమ్మ సామాజిక వర్గం. ఇండస్ట్రియలిస్ట్ అనేది బాగానే ఉంది, మరియు కమ్మ సామాజిక వర్గం అనేది చెప్పుకున్నాడు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంతటి నీచమైన వ్యక్తి కమ్మోళ్ళు ఎవరు కూడా మా బంధువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కమ్మ కులస్తులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇది పక్కా డాక్యుమెంట్స్ మీకు వాట్సాప్లో పెడతా. నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పుకున్నాడు కదా. దేనికి ఇండస్ట్రియలిస్ట్? అతనికి ఏం ఫ్యాక్టరీ ఉందో మీరు ఎవరైనా అడిగినారా కనీసం? నిన్న నువ్వు ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా, నీకు ఏముంది ఇండస్ట్రీ అడగాలి కదా. మీరు ఎవరు అడగలే అతనికి ఏం ఇండస్ట్రీ ఉంది లేదని. ఇంతకు ముందు ఒక ఇండస్ట్రీ ఉండింది అతనికి, సాయి బాలాజీ అనేది ఒకటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఉండేది. సాయి బాలాజీ ప్లాంట్ పేరుతోటి ఐపీ ఈ అప్లికేషన్ ఫైల్ చేశాడు. సెక్షన్ 30 సబ్సెక్షన్ 6 అండ్ సెక్షన్ 31 సబ్సెక్షన్ 1 ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ. బ్యాంక్రప్ట్ అంటే తెలుసు మీకు, దివాలా. ఆ ఇన్సాల్వెన్సీ చట్టం కింద సాయి బాలాజీ అనే కంపెనీని దివాలా తీయించినాడు, అంటే ఐపీ పెట్టినాడు. తర్వాత రిగార్డింగ్ స్పాంజ్ ఐరన్కి వచ్చేసరికి గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్లాంట్ల మీద 7 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసి దాన్ని బెదిరించి ప్రతి నెల 30 లక్షల రూపాయలు తీసుకొని గవర్నమెంట్ పోయేదాకా తీసుకొని గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వైసీపీకి వెళ్ళిపోయినాయి, రిపోర్ట్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి బీజేపీలోకి చేరి ఎవరినో వాళ్ళని వీళ్ళని రోజు డైలీ ఏంటంటే ఆ డస్ట్ వస్తుంది, ఈ డస్ట్ వస్తుంది. 15 సంవత్సరాల నుంచి డస్ట్ రాకుండా మేము కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ పరిధిలో
పొల్యూషన్ నామ్స్ అన్నీ మేము ఫాలో చేసి క్లియర్ కట్గా మేము నడుపుతున్నాం. ఇంతవరకు మాకు లోకల్ విలేజ్ దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఇప్పుడు కొత్తగా నేను బీజేపీలో వచ్చాను, కూటమికి చెడ్డ పేరు వచ్చింది, కూటమికి చెడ్డ పేరు వచ్చిందని మాటకు ముందు మాటకు తర్వాత కూటమి అని రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి 5 సంవత్సరాల తర్వాత మా క్వారీ నడుపుకోవటం కోసం ఇది LPM నంబర్ 147 ఓల్డ్ సర్వే నెంబర్ 294లో మేము క్రషర్ 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కరెంటు తీసుకొని ఈ 5 సంవత్సరాల నుంచి బంద్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి మొదలు పెడితే ఇమీడియట్గా కలెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి ఆయన ఏదో డిపార్ట్మెంట్ అయినట్టుగా కంప్లైంట్లు ఇచ్చి నిన్న డిపార్ట్మెంట్ అందరినీ పంపించి ఏదేదో గందరగోళం చేశాడు. నో ప్రాబ్లం, మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం, గవర్నమెంట్ పెనాల్టీలు కట్టడానికి రెడీగా ఉన్నాం. ప్లస్ అదేవిధంగా వాళ్ళకి కూడా రేపు మేము వాళ్ళ క్వారీలు వాళ్ళవి కూడా క్రషర్లు ఇదన్నీ చేస్తాం. ఇతను టోటల్గా ప్రతి వ్యాపారం ఇసుక, లిక్కరు, డీజిల్ ఇవన్నీ వ్యాపారాలు చేసి అందరికీ తెలుసు, 2 లక్షల ఓటర్ల మందికి తెలుసు. ఇతని మీద చర్య తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ బీజేపీలో చేరాను, ఇంకోటి చేరాను, ఫస్ట్ అన్నం పెట్టిన OMC కంపెనీని నాశనం చేసేదాకా అతను టోటల్గా ఎట్లా ట్యాక్స్ ఇది చేయాలి దానికంతా దురుద్దేశంతో వేరే ఉచిత సలహాలు ఇచ్చి ఆ కంపెనీని నాశనం చేసి లాయర్లకు కూడా ఢిల్లీ ఇవ్వమని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా కేసులన్నీ ఓడిపోయి ఇవాళ OMC నమ్ముకొని మేము 10 ప్లాంట్లు దాని దగ్గరలో పెట్టాం. ఈ 15 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ మేము కర్ణాటక గవర్నమెంట్లో కట్టాల్సి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో ఐరన్ ఓర్ మైన్ అట్టు పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్లో 10 ఫ్యాక్టరీలు అట్టు పెట్టుకొని ఆ ట్యాక్స్ అంతా రెవెన్యూ లాస్ చేసుకొని ప్లస్ వాళ్ళని అంతా బదనాం చేసి అది అయిపోయిన వెంటనే కాంగ్రెస్లోకి చేరాడు. ఆ కాంగ్రెస్ టోటల్గా నాశనం అయిపోయింది. కాంగ్రెస్లోకి అయిపోయిన తర్వాత వైసీపీలోకి చేరాడు. వైసీపీ కూడా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీలోకి వెళ్తున్నాడు. ఈ విధంగా అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను చేసి రోజు డిస్టర్బెన్స్. మేము ట్యాక్స్ పేయర్స్, మేమేమి రాజకీయాలు చేసేవాళ్ళం కాదు, మేమేమి ఇంకోటి చేసేవాళ్ళం కాదు. మేము ఇండస్ట్రియలిస్ట్, మేము ప్రొడక్ట్ తయారు చేస్తాం, ట్యాక్స్ కడతాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఇన్సాల్వెన్సీ అంటే ఐపీ బంక్రప్ట్ అంటే ఇది చూడండి. అతను వేరియస్ పర్సన్స్కి వచ్చిన అప్పులు ఎన్ని అంటే 192 కోట్లు, 192 కోట్ల 98 లక్షలు అంటే 193 కోట్లు. అతని అప్పు ఎంత? 193 కోట్ల రూపాయలు అప్పులు. కొన్ని తగ్గిస్తూ పోయినారు. ఇది ఇవ్వడానికి రాదు తగ్గిస్తూ పోతే ఎక్కడికి వచ్చింది? 173 కోట్లకు వచ్చింది. అంటే కొన్ని మధ్యలో ఎగ్గొట్టారు 20 కోట్లు, 173 కోట్లకు వచ్చింది. అది ఐపీ పెట్టినది అతను. ఆ రోజుకి 193 కోట్ల అప్పున్న వ్యక్తికి ఆస్తులు ఆడ చూడవచ్చు మీరు. ఇది ఏ బాబు చేంజ్ చేయమ్మా, అది చూస్తున్నా ఇది చూపిస్తున్నా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ మార్కెట్ వాల్యూ 4,40,00,000 ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంట. లిక్విడేషన్ వాల్యూ ఆ రోజుకి అంటే మనం అమ్మవల్ల అనుకుంటే 330కి. ప్లాంట్ అండ్ మెషినరీ 9.5 కోట్లు, అమ్మగలిగితే 665 కోచ్. సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ 10,78,00,000, వాటి నుంచి రాగలిగేది 3,21,00,000. అంటే 24,45,00,000 వాల్యూ చేసే ఆస్తి ఈరోజు అమ్మితే 13 కోట్లు వస్తుంది అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిండే పిటిషన్ ఇది. 13 కోట్లు వచ్చే ఆస్తి పైన 193 కోట్ల అప్పు. ఇది లెక్కేసుకోండి. ఆయన తెలివితేటలు, ఆయన కంత్రి పనులు అయింది కదా, దివాలా వేసేసినాడు కదా, వేలంకి వచ్చింది, ఆక్షన్కి వచ్చింది కదా, ఎవడో కొనాలి కదా. వేలం వేస్తే ఎంతకు పోయింది? అది 36 కోట్లు పోయింది. మళ్ళీ వేలంలో ఎంతకు పోయింది? 36 కోట్లకి. 193 కోట్ల అప్పు, వేలంలో 36 కోట్లకి. ఆయన చూపించింది వేరే వాల్యూ. ఎవరు కొన్నారు? అతనే ఒక వ్యక్తిని తెచ్చి, రాజు అనే ఒక వ్యక్తి పట్టుకొని వచ్చి, ఇదంతా కుమ్మక్కు, కేవలం అప్పు ఎగ్గొట్టడానికి ఐపీ పెట్టి వేలం వస్తే అతనికి కావలసిన వ్యక్తి దగ్గరనే 36 కోట్లకి కొనిపించినాడు.
ఇక్కడ వరకు ఏమి కనపడదా మన కండ్లకి. దివాలా తీసినాడు, 193 కోట్ల అప్పు, 13 కోట్లతో దాని వాల్యూ, దాన్ని వేల వేస్తే 36 కోట్లకు పోయింది. మిగతాదంతా అందరికీ పంగనామాలు బాగానే పెట్టినాడు, అంతవరకే కనపడుతుంది. ఈరోజు ఆ కొనిన వ్యక్తి ఎక్కడున్నాడంటే లారీలు అనుకుంటున్నాడు. ఇండస్ట్రీ ఎవరి దగ్గర ఉందంటే ఈ సాయి బాలాజీ శివ దగ్గర ఉంది. ఎట్లొచ్చా నీవు దివాలా తీసి వేలంలో అమ్మిన కంపెనీనే ఇప్పుడు అతనే ఓనర్, దానికి మళ్ళీ అతని కొడుకుని దాంట్లో ఓనర్గా పెట్టి ఇప్పుడు మళ్ళీ నిన్న చెప్పుకున్నాడు సాయి బాలాజీ అని. మళ్ళీ సాయి బాలాజీ దివాలా తీసి వేలంలో అమ్మింది సాయి బాలాజీ. ఈరోజు నీది ఎట్లా అయ్యింది? అప్పులు ఇచ్చిన వాళ్ళు, రకరకాల అప్పులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎంత 18,43,00,000కి ఎంత ఇచ్చినాడు? 1 కోటి రూపాయలు. కరెంటు బిల్లు, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీలు, గవర్నమెంట్కు కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్సు, రకరకాలు స్టాచ్యుటరీ అథారిటీస్ అంటే ఇన్కమ్ ట్యాక్సు, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ ఉండి ఎక్సైజ్ డ్యూటీనో రకరకాలు ఎంత కట్టాల్సింది గవర్నమెంట్కి? 105,86,00,000. 105,86,00,000 కట్టాలా. ఎంత కట్టినారు? 26 లక్షలు. సాయి బాలాజీ నాది అని అతను చెప్పుకున్నాడు కదా, సిగ్గుండాలి కదా. వేల కోట్ల ట్యాక్సులు కడుతున్నాం మేము, ఇండస్ట్రియలిస్టులము, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఏదో సత్తాయించవచ్చు. ఆ టీడీపీ వాళ్ళు అవే ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ జీవితాంతం ఒకే రకమైన ఆరోపణలే. ఒక కర్ణాటకలో ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టాడు. కోల్డ్ స్టోరేజ్లో రైతులు సామానంతా మిరపకాయల లేదా చింతపండ లేదా రకరకాల పంటలు తెచ్చి పెడతారు కోల్డ్ స్టోరేజ్లో. నిప్పు పెట్టేసి కాలిపోయిందని చెప్పి 18 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. గవర్నమెంట్కి 105 కోట్లు ఎదుర్కొంటుంది. ఈ వ్యక్తి బొగ్గిచ్చినోడికి, ఐరన్ ఓర్ ఇచ్చినోడికి, రకరకాల వాళ్ళకి మొత్తం డబ్బులు ఎక్కువ పెట్టినాడు. మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఒక కేసు గడుస్తూ ఉంది అతని పైన. డీటెయిల్స్ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఇది ఓన్లీ ఇది ప్రియాంబల్, పీఠిక. ఇది ఈరోజు ప్రెస్ మీటు కేవలం పీఠిక. నిన్న పెట్టినాడు కాబట్టి ఇప్పటికిప్పటికి నాకు వచ్చిన సమాచారం. నేను కాలువ శ్రీనివాసులు 2014లో ఒకరిపైన పోటీ చేసుకున్నాం. అతను గెలిచింది దాదాపు 16,000-17,000 ఓట్లతో అతను గెలిచినాడు ఆ రోజు. నేను 4 ఎలక్షన్లు చేసిన, రాయదుర్గం నుంచి 4 ఎన్నికలు పోటీ చేసిన. ఒకటి కొంచెం మార్జిన్తో ఓడిపోయినా, 3 ఎన్నికలు బ్రహ్మాండమైన మెజార్టీతో నేను గెలిచిన. ప్రజల్లో ఉన్నాను, ఎన్నో రకాల సోషల్ యాక్టివిటీస్ చేసిన, ఎన్నో రకాల గుళ్ళు గోపురాల కింద దాన్ని డబ్బులు ఇచ్చిన. నాకు ఎక్కడ కానీ లంచాలు తీసుకొచ్చిన అవసరం లాలే. అభివృద్ధి గురించి మాట్లాడినారు, అభివృద్ధి నిల్లు వసూలు ఫుల్లని. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నా 5 సంవత్సరాల్లో అయిన అభివృద్ధి కన్నా ఎక్కువ ఏ 5 సంవత్సరాల్లో అయ్యింది అంటే నేను రాజకీయాలు పూర్తిగా వదులుకుంటా. లెక్కలేసుకోండి, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని పనులు జరిగినాయి, ఎంత వచ్చింది లెక్కలేసుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ 5 సంవత్సరాల్లోనన్నా నా గత మళ్ళీ అధికాలే అంటారు, ఆరోపణలు అంటారా? కాలువ శ్రీనివాసులు చెడ్డోడని అనాల్సిందే, ఈ పక్క పార్టీ వాళ్ళు ఆ పక్క పార్టీ తిట్టాల్సిందే, ఆ పక్క పార్టీ వాళ్ళు ఈ పక్క పార్టీ. కాలువ శ్రీనివాసు ఏ రోజైనా రామచంద్రరెడ్డి మంచోడు అంటాడా? రామచంద్రరెడ్డి మంచోడు అంటే నీకేం పని, ఆయనకి నీకు బో అంటారు. రాజకీయాల్లో ఒకరిపైన ఆరోపణలు ప్రత్యేక చేసుకుంటారు. ఒకవరకు కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అతిశయోక్తులు కూడా ఉంటాయి. దానిపైన సపరేట్ ప్రెస్ మీట్ మళ్ళీ పెడతారు. రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉంది? వ్యభిచార గృహాలు తప్ప ఈరోజుకి అన్నీ జరుగుతుంది. మట్కా జరుగుతూ ఉంది. ఇస్పీట్ క్లబ్లు నెక్స్ట్ డేనే ఓపెన్ అయిపోయినాయి. జగన్ టైంలో క్లబ్లు బంద్ అయిపోయింది. మీకు తెలుసు, అనంతపురంలో కూడా క్లబ్ విషయంలో చాలా అల్లరైంది. అప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని క్లబ్లు ఓపెన్ అయిపోయినాయి. ఇల్లు క్లబ్ అయిపోయింది, మట్కా అయిపోయింది, బెట్టింగ్లు అయిపోయినాయి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, రాయదుర్గమే ఒక ఎత్తు. ఇసుక, మట్టి, విపరీతమైన తోపుడు. నేను చేసింది, నా పైన వాళ్ళ కోపం అంతా ఒకటే. నేను అడ్డుపడుతున్నాను అని. గెలికింది నేను కాదు. ప్రతిరోజు డిస్టర్బ్ చేసి, ప్రతిరోజు ఇదే పని, ఆయనకేం పని లేకుండా మమ్మల్ని టోటల్గా డిస్టర్బ్ చేసి అన్ని ఇండస్ట్రీలకి అందరికీ డిస్టర్బ్ చేస్తున్నాడు. సో ఇవాళ మేము వచ్చాము. ఇప్పుడు మేము బయటకు ఎందుకు వచ్చాము అంటే, ఇకన్నా ఈ రోజు నుంచి ఆయనది ఏమేమి ఉండయో
అన్నీ మేము గవర్నమెంట్కి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేది లేదు, సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేది లేదు, మాకు తెలుసు. మేము క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్లు ఇస్తాం. రేపటి నుంచి వాళ్ళ క్వారీలు, వాళ్ళ వ్యవహారాలు, ఇది సంపాదించిన 200 కోట్ల రూపాయలు మోసం చేసి సంపాదించినవన్నీ గవర్నమెంట్కి కక్కిస్తాం. ఇవన్నీ కూడా మీకు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. వీళ్ళది అరాచకం రోజు రోజుకి మితిమీరిపోతుంది. దీన్ని అడ్డుకట్టాలి. ఈయన జన్మలో డెవలప్మెంట్ అనేది ఒక్కటి లేదు. టోటల్గా డెవలప్మెంట్ నీళ్ళు, కలెక్షన్ ఫుల్. ఒక్క టికెట్ మీద 3 సినిమాలు చూపించారు మాకు. కొడుకు, కుటుంబ సభ్యులు, ఈయన మొత్తం కలెక్షన్ చేసింది అందరూ వస్తారు. ఈ రోజున నేను 50,000 టన్నులు నాది తీసుకెళ్లిన రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోలేదు. ఈ రోజు నేను కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. కంప్లీట్ అందరూ కంప్లైంట్లు ఇస్తారు, ఎవరెవరు ఇచ్చింది ఏందని అన్నీ బయటకు వస్తాయి. ఆయన అనవసరంగా ఇదంతా పెద్ద రాద్ధాంతం చేసి టోటల్గా ఇండస్ట్రీ వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేసి, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మీరు డెవలప్ చేయండి, ట్యాక్సులు కట్టండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి భోజనాలు పెట్టి దందాలు ఇవన్నీ ఏం వద్దు మాకు. ఈ పాత గవర్నమెంట్ని చూశారు, మమ్మల్ని చూశారు. ఆయన ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టరు, ఆయన ఏమి ఇట్లాంటివన్నీ ఎప్పుడు మేము చూడలా. ఏ గవర్నమెంట్లో చూడలే. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్లో కూడా మేము ఇట్లా చూడలా. టోటల్గా మమ్మల్ని అందరినీ నాశనం చేసి వదిలిపెట్టి మమ్మల్ని మీద ఇప్పుడు అనవసరంగా మళ్ళీ కేసులు, ఏమి లేదు, అది లేదు, ఇది లేదు. ఈయనకి ఎందుకు? ప్రతి ఇండస్ట్రీకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఈయనకి ఎందుకు? ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది? ప్రతిరోజు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వటం, 4 పోరగాళ్ళను పంపించడం, పొల్యూషన్ వచ్చింది. పొల్యూషన్ వస్తే 15 సంవత్సరాల నుంచి ఎట్లా ఇండస్ట్రీలు నడుస్తాయి? 15 సంవత్సరాల నుంచి కంప్లైంట్లు ఇప్పుడు ఎందుకు వస్తాయి? సో ఈ లోకల్ ఫార్మర్స్ని ఎవరినో ఒకళ్ళనో ఇద్దరినో పట్టుకొని, ఆ వైసీపీ అని పెట్టుకొని రోజు డైలీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం, అది ఒక డ్యూటీగా పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేయాలని ఈ విధంగా ఇక్కడ జరిగేది లేదు. అది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. మేము ఆ రోజున ఏమీ చేయలేని పరిస్థితి. ఈరోజు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది బికాజ్ ఆఫ్ రామచంద్రారెడ్డి. సో ఇదంతా మీ మీడియా తరఫున మేము తెలియపరుస్తున్నాం. మా ఇండస్ట్రీలకు అంతగా చాలా బాధగా ఉంది. మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారికి తెలియపరుస్తాం. దీనికి మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు దొంగ అని చెప్పేసి దొంగతనం చేసినోడే ఇప్పుడు అంతకుముందు ఇట్లాగే టీడీపీ పార్టీని గుల్ల చేసి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు ఇప్పుడు కొత్త నాటకాలు. బీజేపీ భాగాన్ని మంచోడు అయ్యేది ఏమి లేదు. అన్నీ పాతవన్నీ టోటల్గా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అన్నీ చెప్తే వాళ్ళే మొత్తం బయటికి తీస్తారు. 2 లక్షల మంది ఓటర్లకి అందరికీ తెలుసు ఈయన ఏం చేశాడని. లాస్ట్కి కూరగాయలు అమ్ముకునేవాడిని కూడా వదిలిపెట్టలా. ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఈ 30 సంవత్సరాల దీంట్లో మేము ఎప్పుడు చూడాల. లాస్ట్కి పైపులు వేసుకొని నీళ్లు పెట్టుకునే రైతన్నాను కూడా 10,000, 5,000 అది కూడా వసూలు చేశాడు. పైపు కింద ఇదంతా తెలిసిందే. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలియపోతే ఈయన బీజేపీగా వచ్చేసి ఏదో మంచోడని, ఏదో కూటమి చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది అదే నోడుతోటే ఇప్పుడు కూటమిలో ఉన్నాం. ఈ కూటమి చెడ్డ పేరు వస్తుంది. సిబిఐలో అప్పుడు వన్నూరు స్వామి అనే అతను పెట్టుకొని సిబిఐ సీజ్ చేసిన మెట్లు ఆయన గవర్నమెంట్లో ఆయన 5 సంవత్సరాల క్రితం మెట్టేదంతా ఎత్తి అప్పుడు ఉన్నటువంటి సిఐ రాజు అనే అతను సహకరించలేదని అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఆ మెట్లు ఎత్తే ఎవరు ఎత్తుతారు? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తారు? చేస్తే ఎవరు ఊరుకుంటారు? 5 సంవత్సరాలు మెట్లంతా ఎత్తింది అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా స్టోరీలు, ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విధంగా చేస్తున్నారు. ఆ మీడియాలో యూట్యూబ్లో వేసరికి తర్వాత ఆ లింక్ కూడా సిబిఐ డైరెక్టర్కి ఎన్క్లోజ్ చేస్తూ అక్కడ ఐరన్ ఓర్ దొంగతనం అయింది నిజమే అయితే అది నేనైనా పర్వాలేదు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టండి అని లెటర్ ఇచ్చి, ఇప్పుడున్న అధికారంలో ఉండేటోళ్ళు నా పైన ఆరోపణలు చేసి వాళ్ళు మెటీరియల్ ఎత్తుకునే అవకాశాలు ఉన్నాయి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి అని రాసిన. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నా పైన నేరుగా ఆరోపణలు చేశారు కాబట్టి ఓఎంసీ మెటీరియల్ ఎత్తుకుని పోయినాడని చెప్పిన. 15 సంవత్సరాలు అయింది క్లోజ్ అయ్యి, అన్నీ కంబ చెట్లు పెరుక్కుని పోయినాయి. అక్కడ తెలీదా ఇది? 15 ఏళ్ళ కింద ఇట్లా ఉంటుందా? చుట్టూ ఎట్లా ఉంది, తవిన దగ్గర ఎట్లా ఉంది, ఈ ఫోటోలు పెడతాను. ఇది 9వ తేదీ అనుకుంటాను. 9వ తేదీ
ఆగస్ట్ రాత్రంతా ఐరన్ ఓర్ దొంగ లోడింగ్ చేసుకున్నారు. ఈ సాయి బాలాజీ కూడా కొన్నాడు, మాకుండే ఇన్ఫర్మేషన్. ఎంక్వైరీ చేయమన్నాము, ఇంకేమి నాకు తెలిసిన విషయం చెప్తా ఉన్నా, విచారించి చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నా. రాత్రంతా వందల కొద్ది లారీలు పెట్టి రాత్రంతా ఐరన్ ఓర్ తోలేసినారు. దాని ప్రూఫ్లు దొరుకుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టిన ఆ రోజు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, అంతా వాళ్ళకంతా వాళ్ళ జోబులో ఉన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు, మేము పోతాము చెప్తామని. ఎస్, నేను వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేసి ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోమనే కదా నేను రాసినాను. మరి మీరు అంతా పర్ఫెక్ట్గా ఉంటే మీరెందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగకూడదు? నిన్న అదేదో దోపిడీ చేసినాడు, మేమేదో చేసుకున్నామని. నాకు రామచంద్రారెడ్డి ఏ పార్టీని ఉపయోగించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పర్ఫెక్ట్గా కాలువ శ్రీనివాసులు ఉన్నాడు. అది కూడా ఎందుకని చెప్తాను. కాలువ శ్రీనివాసులే దీని వెనక ఉన్నాడనే దానికి వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ని నిన్న మీడియాలో ఎవరు షేర్ చేసినారు? ఈ 10 సంవత్సరాలుగా కాలువ శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఉన్నా ఏమి మాట్లాడినా వగ్గా సురేష్ అనే అతను షేర్ చేస్తూ ఉంటాడు. వగ్గా సురేష్ అనే వ్యక్తి ప్రతిదాన్ని మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. నిన్న వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ని కూడా ఎవరు షేర్ చేసినారు? సురేష్ వగ్గా ఆర్డీజీ పిఎన్డి మీడియాలోనే అతనే దాన్ని ఫార్వర్డ్ చేసినాడు. ఆర్డీజీ నియోజకవర్గం మీడియాలో కూడా సురేష్ వగ్గా అనే అతను కాలువ శ్రీనివాసులతో పాటు ఎవరైతే ఉంటారో అతనే షేర్ చేసినాడంటే ఈ ప్రెస్ మీటు కాలువ శ్రీనివాసులే వాళ్ళతో పెట్టించినట్టుగా నాకు తెలుస్తుంది. ఇక నా తోట ఉంది, అతను లీజే లేదు, అనుమతులు నేను చెప్తున్నాడు కదా, అతనుకు లీజే లేదు, క్వారీ పర్మిషనే లేదు, రాత్రనక పగలనక కొట్టుకొని పోతా ఉన్నాను. నాకు తెలియదు లీజు ఉందని అనుకున్నాను. అన్నీ నా ఎనిమిదిలో కూడా కొడతాను నా తోట పక్కనే. నేను అప్పుడు తిడుతూ ఉన్నా, నువ్వేంటయ్యా బ్లాస్టింగ్ పెడుతున్నావు, నా బిల్డింగ్ అంతా చీలిపోయింది, నువ్వు బ్లాస్టింగ్ కొంచెం తక్కువ పెట్టావు అని నేను అంటున్నాను. అతనితో నాకేం తేడా చేసే వ్యవహారం ఏమి ఉండలేదు. నా వెనకలే ఉండే క్రషరు, నా వెనకలే క్వారీ, లీజ్ లేదు, పర్మిషన్ లేదు, చేసుకుంటూనే ఉన్నాడు. నిన్న మొన్న రాత్రంతా నడుస్తూనే ఉంది. నేను తోటలో ఉన్నా, క్రషరు నడుస్తూ ఉంది, క్వారీ నడుస్తూ ఉంది. నేను అడిగిన మైన్స్ అండ్ చేయలేదు వాళ్ళని, చెప్పకూడదా వాళ్ళది, రాత్రంతా నడుపుతాడు, శబ్దమంతా వస్తుంది, బ్లాస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు పెడతాడు, బ్లాస్ట్ పెడతాడు, అంతా డిస్టర్బ్ అవుతూ ఉంది, కొద్దిగా బ్లాస్టింగ్ పెట్టేది కొంచెం తక్కువ పెట్టాలని చెప్పండి అని చెప్తే ఎక్కడ పెడుతున్నారు సార్ అంటే ఇక్కడ అంటే అది లీజ్ లేదు కదా అన్న. అంతవరకు నాకు తెలీదు, లీజ్ లేదో ఎదెట్లు పెడుతున్నాడు అని చెప్తే వెరిఫై చేయండి అని చెప్పిన. వాళ్ళు పోయినారు, బంద్ చేయించి వాళ్ళు బంద్ చేయిస్తే నా పైన వచ్చింది పాము కోపం. వాడు దున్నపోతులాగా బలిసినాడు, అందరికీ పోటేసింది, దౌర్జన్యం చేస్తే వాడు ఒప్పుకుంటాడా? వాడు మొదలే కుణం తీసుకొని నా పైన వచ్చినాడు. వాడు నేను ఏమైనా చేస్తే నన్ను వదులుతాడా? అక్కడ చెప్తున్నా, ఈ దేశాన్నే కుదుపెట్టేంత అతి తెలివితేటలు అతన్ని ఎవడు ఏం చేసుకోలేడు, ఎవడికి దొరకడు కూడా. ఇప్పుడు జరగాల్సింది ఇంతే, ఈడీ, సిబిఐ, సెంట్రల్ గవర్నమెంటు ఈ దివాలా తీపిచ్చిన దానిపైన ఎంక్వైరీ చేయాల. 105 కోట్లు ఏమైతే ఎగ్గొట్టినాడో గవర్నమెంట్కి దాన్ని వసూలు చేయాల. దానిపై నేను అడుగుతా ఉన్నా గవర్నమెంట్ని స్ట్రైట్ అవే. నేనే వాళ్ళ మాదిరిగా ఉత్తి చేతులతో వచ్చి మాట్లాడతలేదు. నేను ఇక్కడ రామచంద్రారెడ్డి 30 ఏముంది దానికి? రామచంద్రారెడ్డి అంత తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు, ఏమైనా చెప్తావు నువ్వు, దానికి ఏముంది? బెదిరించే సీసీ ఫుటేజ్ ఉంటే పెట్టమన్నాను మీడియా, ఎవరొద్దు అంటారు నీకు? 24 గంటలు మా అబ్బాయితోనే ఎన్నో రకాల సహాయాలు చేసుకున్నాడు వాడు, మళ్ళీ మా పైన వేస్తాడు. ఈ 5 ఏళ్ళు జరుపుకున్నాడు ఇల్లీగల్గా, నాకు తెలియక నేను ఊరుకున్నా, మళ్ళీ మమ్మల్ని అంటాడు. ఒకసారి ఆపున్నారు, రైతులంతా వచ్చి పొలంలో దుమ్మొస్తుంది ఆపుంటే, రే వాళ్ళు బతకాలా మనము బతకాలరా, అది తప్పవుతుందని చెప్పి నేనే నా తోటనే కూర్చోబెట్టి రైతుల్ని, ఈ శివాన్ని కూర్చోబెట్టి, ఆ రోజు పోలీసులు ఉన్నారు, దయచేసి రోడ్లో అడ్డుకోవద్దండి, ప్లాంట్లు జరగనివ్వండి అని చెప్పి జరిపించినోడు నేను. అక్కడ జరిగే అవకతవకలు అక్రమాలు చాలా ఉన్నాయి. నేను వస్తా, ఈ స్టేజ్లో చెప్తే కొంచెం హుషారవుతారు వాళ్ళు. చాలా విషయాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ తోటే వస్తాను. నేను వస్తే ఊరికే రాను. నేను అదే చెప్తుండే తప్ప నారా చంద్రబాబు నాయుడికే పంపించిన నేను
నిన్న నా ఫోన్ వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడికి రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని పంపిస్తూ ఉన్నా. 25 మంది స్టేట్ క్యాబినెట్ ఒక గ్రూప్ పెట్టిన, నేనే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసినాను. ఏపీ స్టేట్ క్యాబినెట్ ఎప్పా ఇదో చూడండి, 25 మంది క్యాబినెట్, ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్తో పాటు 25 మందితో ఒక సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ పెట్టినా. నేను ఏది చేసినా కూడా సిబిఐకి లెటర్, ఎవరికి లెటర్ పెట్టినా కూడా వీళ్ళు కాపీలు పెడతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అదే అడుగుతుండేది, అయ్యా చంద్రబాబు గారు నీ కులం అని చెప్పుకొని వస్తున్నాడు ఈ పెద్ద మనిషి, నీ కులంలో ఎట్లా పుట్టినాడో తెలియదు, చెడబుట్టినాడు మీకు, మా కులం అని చెప్పుకోలేకే సిగ్గుపడుతున్నారు వాళ్ళు, కమ్మ సోదరులు వాళ్ళ బంధువులని చెప్పుకునే సిగ్గుపడుతున్నారు, మళ్ళీ అతను చేసిన దోపిడీని మోసాన్ని గవర్నమెంట్కి వసూలు చేయించానని నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు. తోలింటే ఈరోజు మీరందరూ మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు అక్కడికి పోండి. 15 సంవత్సరాల క్రితం బంద్ అయింది అది. ఎక్కడే కానీ డిస్టర్బ్ తేడా తెలుస్తుంది. ఒక 5 ఏళ్ళ ముందు 5 ఏళ్ళ తర్వాత ఆ చెట్లు ఎంత పెరిగింటాయి ఏం కదా మీకు తెలిసిపోతుంది. ఓబుళాపురం మైన్స్కి మీరు ఎవరైనా పోండి, ఎంత పెద్ద కంప చెట్లు పెరుగుతాయి, అడివండి, వర్షాలు వస్తే ఎట్లా పెరుగుతుంది అది. ఏం చెప్పారు మీడియాలో, రామచంద్రారెడ్డి స్క్రాప్ సిబిఐ సీజ్ చేసిన వాహనాలు స్క్రాప్ కూడా ఎత్తుకొని పోయాడని చెప్పారు. కానీ స్క్రాప్ ఎత్తుకొని ఎవరు పోయింది పోలీసు వాళ్ళే పట్టుకున్నారు, టీడీపీ నాయకులు. ఇదో పట్ట పగలు నెల కింద, కరెక్ట్ ఒక నెల కింద పట్ట పగలు ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు తీసుకొని, గ్యాస్ కట్టర్స్ తీసుకొని వెహికల్స్ అంతా పీసులు చేసి ఇది కేసు రిజిస్టర్ అయింది. ఏమి ఇది కూడా దొరికినారా దొంగలు, టీడీపీ వాళ్ళని తెలిసిపోయిందా, కేసు క్లోజ్ చేయాలని చూసినారు. వెంటనే నేను మీడియా గ్రూపుల్లో అంతా షేర్ చేసేస్తాను. ఎస్పీకి పెట్టేసిన, డిఎస్పీకి పెట్టేసిన, డీజీపీకి పెట్టేసిన, మొబైల్కి కలెక్టర్ గారికి పెట్టేసిన. ఈరేహాల్ సబ్ ఇన్స్పెక్టరు కేసుని మూసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అని అన్ని గ్రూపుల్లో పెట్టేసిన. తప్పనిసరి పరిస్థితుల్లో 10 మందిని అరెస్ట్ చేసినారు. వాళ్ళు ఏమి చేస్తారో తర్వాత ఇంకా నాకు తెలియలే, వాళ్ళు లోపల ఉన్నారా లేదా స్టేషన్ పిలిచి పంపించారో నేను చూసుకోలే. 10 మందిని అరెస్ట్ చేశారు. దాని నాయకుడు ఎవరు, డి హిరేహాల్ మండలం హెచ్ సిద్ధాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇంత చేస్తారండి, నా పైన ఆరోపణలు చేస్తారా? నాకు వాళ్ళకి ఎలాంటి తేడాలు లేవు. ఐరన్ నేను చేశానని చెప్పినారు, వాళ్ళే దొంగతనం చేశారు. స్క్రాప్ నా పైన వేసినారు, వాళ్ళే 10 మంది ఇరుక్కున్నారు. వాళ్ళు చేసేది నా పైన వేసేది, వాళ్ళు చేసేది నా పైన వేసేది. దీనివల్ల నేను ఈరోజు ఎదురు తిరగాల్సి వచ్చింది. లేకపోతే నేను లేని రాయదుర్గంలో మొదటిసారిగా మీడియాలో రామచంద్రారెడ్డి ఐరన్ ఎత్తుకుపోయినాడని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంతా వరుస కథనాలు వచ్చే వరకు కూడా నేను పట్టించుకోలేదు. నా పైన నేరుగా ఎప్పుడైతే ఆరోపణలు చేసినారో బయటికి రానే అని నేను ప్రెస్ మీట్ పెట్టినా. రెండోసారి ఐరన్ ఎత్తుకొని పోయినారు, అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా. మళ్ళీ స్క్రాప్ ఎవరు ఎత్తుకొని పోతున్నారు, పట్ట పగలు బొలేరోలో గ్యాస్ సిలిండర్లు వేసుకొని వచ్చి, గ్యాస్ కట్టర్లు తెచ్చి, హిటాచీల్ని, లోడర్లని పీసులు చేసి ఎత్తుకొని పోతా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇరుక్కున్నారు, కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఇంకేమనాలా నేను ఊరుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇసుక తోలుతూ ఉన్నారు, మట్టి తోలుతూ ఉన్నారు, ఏమీ మాట్లాడలే. నేరుగా నా పైన ఆరోపణలు చేసినందుకే నేను ఈరోజు ఎక్కడో ఉండేటోడు కూడా ఈరోజు వచ్చి రోడ్లో నిలబడుకుంటాను. ఈ మెటీరియల్ని ఆక్షన్ వేసి అమ్మేసి ఆ డబ్బుని గవర్నమెంట్లో డిపాజిట్ చేసి ఆ డబ్బు కోర్టు కేసు తెలిసిన తర్వాత ఎవరికైతే వాళ్ళకి మైన్ ఓనర్కి పోతే మైన్ ఓనర్కి, గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి ఇవ్వమని చెప్పి మేము ఈయనకన్నా ముందు సిబిఐకి రాసాం. నాట్ నౌ, మేము ఎర్లియర్ సిబిఐ యాక్షన్ వేసినప్పుడు మేము అక్కడ ఓఎంసీ అనే మైన్ ఉందని మేము అక్కడ 10 ఫ్యాక్టరీలు కట్టాం. ఈ 10 ఫ్యాక్టరీలు ఇప్పుడు కర్ణాటక మీద ఆధారపడి అక్కడ మైన్ తెచ్చుకొని అక్కడ ట్యాక్సులు కట్టి అక్కడి నుంచి లారీ బాడిగలో దాదాపుగా 10 ఫ్యాక్టరీలలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరు నెలకి 1.5 కోటి, ఒక్కొక్క ఫ్యాక్టరీ కంటే 15 కోట్ల రూపాయలు మేము లారీ బాడిగలు కడుతున్నాం. అదే ఓఎంసీ రన్నింగ్ ఉంటే అదే 15 కోట్లు ప్రతి నెల గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చేది, 15 కోట్ల రూపాయలు మాకు మిగిలేది. ఈయన సిబిఐ కేసులు ఉన్న ఓఎంసీని కరెక్ట్గా ప్రాపర్గా ఇచ్చేసి ఉంటే ఓఎంసీ నడిచేది.
గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది మాకు లారీ బాడీలు మిగిలాయి. ఆ మేనేజ్మెంట్కి మోసం చేసి ఇవ్వాల్సిన డబ్బులు ప్రాపర్గా నేను దీన్ని ఎంక్వైరీ చేసాం ఏం జరిగింది ఎందుకు అని. మైను అట్లీస్ట్ రన్నింగ్ ఉండడితే అది ఎవరన్నా కానీ ఆ మైన్ ఓనర్ దగ్గర ఫస్ట్ ఎంప్లాయీగా ఉండి ఆ డబ్బులు కూడా కరెక్ట్గా లాయర్లకు చేర్చకుండా ఓఎంసీని నాశనం చేశాడు. ఓఎంసీ ఒకటే నాశనం కాల, ఓఎంసీని నమ్ముకున్న ఫ్యాక్టరీలు నాశనమని గవర్నమెంట్ డబ్బు రెవెన్యూ రావాల్సింది అది రాలేదు. సో ఒక పని చేయలే, ఈయన 3-4 పనులు చేశాడు. ఈ విధంగా ఆయన పిల్లలకు అన్నం పెట్టుకోవడం కోసం ఒక కొడుకు కూతురు ఇద్దరికి అన్నం పెట్టడం కోసం ఇంతమందిని చాలా హింస నరకం చూపించాడు మాకు. ఎవడన్నా నేను 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను క్రషర్లో నేను ఎప్పుడు ట్యాక్సులు కడతాం, లారీ కరెంటు బిల్లులు కడతాం, అన్ని రెవెన్యూ ఏం కట్టాలో దీన్ని మాకు తెలుసు. మేము క్రషర్ రిపేర్ చేసుకుంటుంటే మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. క్రషర్ రిపేర్ చేసుకోకుండా ఎట్టుంటారండి? పిట్ మెజర్మెంట్ అని ఉంటుంది. డిఎంజీ వాళ్ళు వస్తారు, పిట్ మెజర్మెంట్ మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి, లేట్ అయితే పెనాల్టీ కడతారు, లేకపోతే వడ్డీ కడతారు. పిట్ మెజర్మెంట్లో తక్కువైతే దానికి ఎక్స్ట్రా పెనాల్టీ వేస్తారు. మేము బిజినెస్ చేసేవాళ్ళం, మేము రాజకీయం చేసేవాళ్ళమా? అక్కడ రిపేర్ జరుగుతుంటే 5 సంవత్సరాలు బంద్ చేయించాడు. 5 సంవత్సరాలు బంద్ చేయించి మేము రిపేర్ చేసుకుని ట్రయల్ రన్ వేస్తుంటే ఇమీడియట్గా డీడీకి, డీసీకి, ఎంఆర్ఓకి మా దగ్గర ఉన్న లైసెన్స్లన్నీ ఇచ్చాం. మేమేం ఇల్లీగల్ బిజినెస్ చేయమే, మేము ఎప్పుడు డొనేషన్లు వసూలు చేయలేదే, మేము ఎవరి దగ్గర పోయి 10 రూపాయలు ఇవ్వండి మిమ్మల్ని మేము బెదిరించలేదే. మేము అతను చేసే దందా ఇప్పుడు కంటిన్యూ కావాలి. లాస్ట్కి ఆయన గనక టికెట్ ఇచ్చుంటే ఇప్పుడున్న కాలువ శ్రీనివాస్ గారు 1,30,000 మెజారిటీ టాప్ మెజారిటీతో గెలిచేవాడు. డిపాజిట్ వచ్చేది కాదు. వాళ్ళు మన వైసీపీ వాళ్ళు ఇది చేస్తారు కదా, సర్వే చేస్తారు కదా, ఆ సర్వే రిపోర్ట్లో డిపాజిట్ రాదని తెలిసింది. 30 కోట్ల మెటీరియల్ అంటే ఏమంటే చెప్తాను. ఇప్పుడు సపోజ్ నా క్వారీ ఉంది, 50,000 టన్నులు నా దగ్గర ఎత్తుకొని ట్యాక్స్ కట్టకుండా తీసుకెళ్ళి ఆయన క్రషర్లో వేసుకొని అమ్ముకున్నాడు ఆయన గవర్నమెంట్. పిట్ మెజర్మెంట్ నా దగ్గర ఉంటుంది, రా మెటీరియల్ నా క్రషర్లో. ఇప్పుడు క్వారీలో ఏదైతే ఉంటుందో బ్లాస్ట్ చేసినప్పుడు మెటీరియల్ వచ్చింది బయటికి, దాన్ని మనం క్రష్ చేస్తారు. ఆ క్రష్ చేసేదానికి రా మెటీరియల్ ఇది. ఈ రా మెటీరియల్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేస్తే 300 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ ఉంటుంది, 400 రూపాయలు ఉంటుంది. వితౌట్ మై పర్మిషన్, వితౌట్ మై కన్సర్న్ పవర్ యూజ్ చేసి 50,000 టన్నులు నా దగ్గర అన్ని విట్నెస్లు ఉన్నాయి. వాళ్ళ మనుషులు, వేబిడ్జ్ స్లిప్పులు వాళ్ళ దగ్గర అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇట్లా నాలాగా 50,000 టన్నులు అంటే 2,500 లారీలు. ఇప్పుడు మీరు చెప్తున్న 30 కోట్లు 50,000 టన్నులు శ్యాంప్రసాద్ పెట్టిన కేసు ఇది ఒకటే? నో అది వచ్చి ఐరన్, ఇది మాది వచ్చేసి స్టోన్ క్రషర్, అది ఐరన్ ఓర్. సీజ్ చేసిన మెటీరియల్ కూడా ఎత్తాడు. అప్పుడు యాక్చువల్గా సార్ ఇవన్నీ బయటకు వస్తాయి సార్, సిబిఐ అంటున్నాడు కదా, సిబిఐ వాళ్ళు ఏం తిక్కలోళ్ళు కాదు, అందరూ వస్తే కరెక్ట్గా పర్సన్లు పట్టుకుంటే మేము అన్ని ఎవిడెన్స్లు అన్ని విట్నెస్లు ఇస్తాం. గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేదానికి మేము 1000 కోట్లు ట్యాక్సులు కట్టాం, 100 కోట్లు కాదు మేమందరమే మేము ట్యాక్సులు కట్టేవాళ్ళం. ఎస్, ఎట్లా ఏ విధంగా అంటే ఇవాళ నా క్వారీలో 50,000 టన్నులు ఎత్తుకొని క్రష్ చేసుకొని తరలించాడు. ఈయన క్వారీలో ఇంకొక ఆయన క్వారీలో ఎత్తుకున్నాడు. ఇట్లా అన్ని క్వారీల్లో కొట్టి ఆయన క్వారీలో కూడా ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేపిస్తాం. ఇప్పుడు నిన్న మాది ఇమీడియట్గా డీడీ వాళ్ళని పిలిచి పిట్ మెజర్మెంట్ చేపించారు. అదేవిధంగా పిట్ మెజర్మెంట్ చేపిస్తాం. మేము డబ్బులు కట్టేకి రెడీ ఉన్నాం. ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేసాం. ఇప్పుడు 100 లారీలు తీసాం, 90 లారీలకే మేము ట్యాక్స్ కట్టాం, 10 లారీలకి మేము కడతాం. ఇప్పుడు అదేవిధంగా ఆయన కూడా కట్టాలా. ఆయన రాజకీయ నాయకుడు అతీతం కాదు కదా గవర్నమెంట్కి. మేము పిట్ మెజర్మెంట్ చేపిస్తాం. ఇన్ని రోజులు ఎందుకు కామ్గా ఉన్నామో చెప్తాను. మేము యాక్చువల్గా మేము కంప్లైంట్ ఇచ్చేదానికి పోయాం. మా దగ్గర ఎవరు కంప్లైంట్ తీసుకోవాలా, మేము ఇంకోటి మేము వ్యాపారం చేసేవాళ్ళం, మా మీద కేసులు పెట్టించి ఇప్పుడు లక్ష్మీ క్రషర్ అని ఒకటి ఉంది, అది కూడా బయటకు తీస్తాం. దౌర్జన్యంగా డబ్బులు ఇవ్వలేదని, మంత్లీ మామూలు ఇవ్వలేదని అక్కడ పోయి కొట్టి అతన్ని చచ్చిపోయాడు. కేసు రికార్డు ఏదో ఎమ్మెల్యే కదా చూపించాడు పవరు, అది కూడా బయటకు తీస్తాం. వాళ్ళ మనుషులు అది రికార్డు సీసీటీవీలో A to Z ఉంది. ఎవరండి ఇప్పుడు అవన్నీ 100% దౌర్జన్యం చేసింది. అది ఎవరు షేర్ చేశారు ఇది ప్రెస్ మీటు? ఎవరిని పొగిడినాడు? ఆడొచ్చి ఇతను ఎవరిని పొగిడినాడు? కాలువ శ్రీనివాసులు బాగా చేసుకోమంటున్నాడు, రామచంద్రరెడ్డి అడ్డుపడుతున్నాడు. కాలువ శ్రీనివాసులు పొగడల్లా, నువ్వు రాత్రి పగులు దోచుకోవాలా. రామచంద్రరెడ్డి అడ్డుపడితే రామచంద్ర పైన ఆరోపణలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇదే కదా నీ ప్లాను? ఎవరు చేసినారు తెలుస్తాను కదా ఇక్కడ బ్లాక్మెయిల్. రామచంద్రారెడ్డి ఏం అడగకూడదు, మటకా జరుపుకొని, ఇస్పిటాకులు జరుపుకొని, ఐరన్ ఎత్తుకుపోని, స్క్రాప్ ఎత్తుకొని పోని రామచంద్రరెడ్డి మాట్లాడకూడదు.
మాట్లాడితే రామచంద్రారెడ్డి దొంగ, రామచంద్ర అట్లా చేశాడు, అప్పుడే పీక్తా ఉన్నావు నువ్వు. అప్పుడు స్పీడ్ బ్రేక్ వాడు బతుకు, ఆ శ్రీమన్నారాయణ అనే బతుకు, ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర డబ్బులు ఇచ్చుకునే వాళ్ళకన్నా అధ్వానమైన బతుకు వాడు. అంత నీచంగా ప్రభుత్వాన్ని, రైతుల్ని, బ్యాంకుల్ని ముంచిన బతుకు వాడిది. వాడేం మాట్లాడతాడు మా పైన? ఇంకా పెడతానంటే నేను పెట్టినా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవడు ఆపుతాడో మేము చూస్తాము. రామచంద్రారెడ్డి కాదు కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా మీరు ఐరన్ ఓర్ ఎత్తుకొని పోతాము అని ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను. ఆ ఐరన్ ఓర్ అది ఎట్లా పోతుందో నేను చూస్తాను. ఓఎంసీని ఎవరు నాశనం చేసింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. జనార్దన్ రెడ్డి, ఆ రోజు జనార్దన్ రెడ్డి పైన ఎవరు టార్గెట్ పెట్టినారు, జనార్దన్ రెడ్డి తొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినారు, ఓఎంసీని ఎవరు నాశనం చేసినారు, బ్రహ్మణి సీల్స్ రాకుండా ఎవరు చేసినారు, దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది కుటుంబాలకి మంచి జరగాల్సింది ఎవడు ఆపినాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పే పని లేదు, పెద్ద ఇష్యూ. వీటిలాంటి పూర్వంబోకుడు వాడు చెప్తే కాదు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులందరికీ తెలుసు. ఓఎంసీకి ఏం జరిగిందో, బ్రహ్మణి ఇండస్ట్రీకి ఏం జరిగిందో, ఏ స్థాయిలో ఇంటర్ఫీర్ అయినారో దానికి అంతా తెలుసు. వాడేదో ఏదో మాట్లాడితే మీరు కూడా మాట్లాడితే తెలుసు. యోగ్యత మనిషిని, ఇంకొకటి మనిషి యోగ్యతను బట్టి మీరు మాట్లాడండి. వాళ్ళ ఆరోపణలకి ఏం వాల్యూ ఉందనేది. అతను ఎలాంటి వాడో మీకు చెప్పేసిన. అలాంటి నీచ నికృష్టమైనటువంటి వాడి విషయాల గురించి మీరు ఎక్కువ తల చెడగొట్టుకోవద్దు. నా పైన ఆరోపణలు కానీ చెప్తున్నా. రాబోయే రోజులలో నేను కూడా క్లారిఫై చేసిన పట్లే నా తరపున ఎవరైనా క్లారిఫై చేస్తారో, లేదా నేను ప్రెస్ నోట్లు పెడతా. నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు వాళ్ళు. నిన్న 3 గంటలకో 4 గంటలకో పెట్టినారు. నాకు ఉన్న సమయంలో ఈ సమాచారాన్ని సేకరించుకొని వచ్చిన. త్వరలోనే పూర్తి సమాచారం సేకరించుకొని వాళ్ళు నా పైన ఏమన్నా పెట్టుకొని, నేను ఆరోపణలు కాదు, వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు, నన్ను తిట్టొచ్చు. నేను ఆరోపణలు చేయను, తిట్టను. వాస్తవాలు మాత్రమే డాక్యుమెంట్లతో సహా మేము ముందు పెడుతున్నాను. టీవీఎస్ కాంతారావు వాళ్ళు ఒకటే బంధువులు అనుకుంటాం. ఆయనకి అదే రోగమే. రామచంద్రారెడ్డి అంటేనే అతనికి కోపం. అదే రోగమే అతనికి కూడా, మేము ఎంత బాగున్నా కూడా. అతను టీవీఎస్ కాంతారావు నిన్న వీడియో పెట్టినాడు. దరిదాపు 50 కోట్ల రూపాయలు పెనాల్టీ ఉంది అతని పైన. 50 కోట్ల రూపాయలు. ఇది రికార్డెడ్. మీరు తీసుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కింద రేపు నేను ఇస్తున్న సమాచార హక్కు చట్టం కింద 50 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తారు ఎవరిపైన, టీవీఎస్ కాంతారావు పైన. కట్టలే. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అన్న అప్పారావు అని. 20 కోట్ల రూపాయలు ఉంది. దరిదాపు 70 కోట్ల రూపాయలు పెనాల్టీలు వాళ్ళపైన ఉన్నాయి. రెవెన్యూ రికవరీ చట్టం కింద తహసీల్దార్ బొమ్మనాళ్ళకి లెటర్ వచ్చింది వసూలు చేయమని. దేవగిరిలో భూములు ఉన్నాయి, ఎవరి పేరుతోనే చేపించేశాడు. బళ్ళార్లో ఇల్లుంది, బ్యాంకులో అప్పు తీసుకొని అప్పు ఎగ్గొట్టి వేలంకి వచ్చేసింది. అతని పేరులో ₹1 ఆస్తి పెట్టుకోకుండా అతని పేరులో ఆస్తులన్నీ కుటుంబ సభ్యులు చేసిచ్చి 70 కోట్లు ఎగురుకొట్టినాడు. ఆ ఎగురుకొట్టింది మైను క్వారీ. అదే క్వారీ మళ్ళీ ఇప్పుడు కూతురు పేరుతో తెచ్చుకున్నాడు. అది ఎట్లా ఇచ్చినారో నాకు తెలీదు. దీనిపైన ఫైట్ చేస్తాను నేను. ఏ క్వారీ పైన అయితే 70 కోట్ల రూపాయలు పెనాల్టీ గవర్నమెంట్ వేసిందో అదే క్వారీని తన పేరు దాచిపెట్టి తన కూతురు పేరుతో లీజు తెచ్చుకున్నాడు. అతను మాట్లాడుతున్నాడు ఈరోజు న్యాయం గురించి, అన్యాయం గురించి, మేము తప్పు చేసినామని. ఇదంతా ఒకటే కారణమే. ఇష్టారాజ్యంగా దోచుకుంటా ఉన్నారు. గవర్నమెంట్కి 100 కోట్లు ముంచినారు. దాన్ని రామచంద్రారెడ్డి అడ్డు రాకూడదు వాళ్ళ దోపిడీకి. ముందే తిట్టేస్తే రామచంద్రారెడ్డి పారిపోతాడేమని. రామచంద్రారెడ్డి పారిపోడు. అవసరమైతే రామచంద్రారెడ్డికి ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు. ఆ దమ్ము దేవుడు నాకు ఇచ్చినాడు. నా రాజకీయాలు నా పార్టీని వాడుకొని నేను, నాకే ఒక స్థాయి ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, 5 సంవత్సరాలు గవర్నమెంట్ విప్పుగా ఉన్నా, 1 సంవత్సరం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను ఒక అడ్వకేట్ని. ఐఎమ్ ఏ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఐఎమ్ అన్ అడ్వకేట్. ఐ వాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఎర్లియర్. నాకు అన్నీ కూడా విషయాలు తెలుస్తాయి. నాకు ఎవరు చెప్పించట్లు ఆడాల్సిన పనిలే, ఎవరికి భయపడాల్సిన పనిలే. వాళ్ళ దోపిడీకి అడ్డు రావడం వల్లనే కేవలం ఒకటే ఒక పాయింట్ వాళ్ళది. వాళ్ళ యథేచ్ఛ దోపిడీకి, వాళ్ళ మోసాలకు అడ్డు తగలకుండా ఉండాలనే నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొక కారణం లేదు.
కాలువ శ్రీనివాసులు గారికి 42,000 మెజారిటీ వచ్చిందంటే నేను సహాయం చేసిన, అన్ని రకాల ఖర్చు పెట్టుకున్న, కష్టపడిన, మెజారిటీ పెంచిన, ఈరోజు నన్నే అణగదొక్కాలని చెప్పి చూస్తాను. ఇప్పుడు అమిగోస్, అప్పుడు అమిగోస్ లేదు సార్, అప్పుడు వెరీ బిగినింగ్ అమిగోస్ లేదు. ఎస్, ఇప్పుడు 19లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్క నెల రోజుల్లోనే మొత్తం క్రషర్లు బంద్ చేయాలా. మేము కమ్మోళ్ళు అంటే అయిపోయింది బంద్. ఇక్కడ క్యాస్ట్ ఏముంది, మేము ట్యాక్సులు కట్టేవాళ్ళం కదా. ఏ కమ్మోడు అయితేనే ఉంది, ఇంకొక కులం అయితే ఉంది, రెడ్డి అయితేనే ఉందండి. ఇక్కడ మేము కమ్మ సామాజిక వర్గం, టీడీపీ కమ్మోళ్ళందరూ టీడీపీ అనమాట వాళ్ళ లెక్క. సో ఈ విధంగా మాది ఫస్ట్ బంద్ చేశాడు. అసలు ఇప్పుడు మేము వ్యవహారం చేసేవాళ్ళం. మేము 30 సంవత్సరాల నుంచి 91 నుంచి మేము బిజినెస్ చేస్తాం. మేము ఏ రోజు టీవీ ముందుకు కానీ, పేపర్ల ముందు కానీ, న్యూస్ కానీ మాది ఇంతవరకు లేదు. మేము ఇండస్ట్రియలిస్టులు. మా బిజినెస్, ట్యాక్సులు, మా ఎంప్లాయీస్ శాలరీలు, మా ఇండస్ట్రీకి ఏమి రిపేర్ కావాలో మేము చూసుకునేవాళ్ళం. మాకు పొద్దున్న లేదు బిజీ ఉంటుంది. ఇది రోజు డిస్టర్బెన్సే సార్. ఇప్పుడు ఎవరో ఏదో చేస్తే అది కాలువ శ్రీనివాసను ఇండస్ట్రీ కూడా చేసినట్టు కాదు సార్. ఇప్పుడు సార్ పేర్లు ఆయన కూడా చెప్తాడు. నేను చెప్తున్నాను ఇవన్నీ వద్దు సార్, నేనే విట్నెస్. నాది 50,000 టన్నులు ఎత్తుకున్నాడు వాళ్ళ కొడుకు, ఆయన వచ్చి దౌర్జన్యంగా అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు మీరే చెప్పండి. 5 సంవత్సరాలు అయింది, నేను ట్యాక్స్ కట్టాలా? నా క్వారీలో ఆయన దొంగతనం చేస్తే నేను ట్యాక్స్ కట్టాలా? ఆయన అమ్మాడు, సిబిఐ సీజ్ చేసిన మెటీరియల్. ఇప్పుడు రాజు అనే సిఐని పిలవండి. వన్నూరు స్వామిని పెట్టి 5 సంవత్సరాల క్రితం ఆయన పవర్లో ఆయన సరుకు అమ్ముకున్నాడు. అన్నం పెట్టిన ఓఎంసీని మోసం చేశాడు వైసీపీ గవర్నమెంట్లో. కమ్మోడు అంటే చాలు, ఇంకా కేసు అంటే ఇంకా అయిపోయేది, మా జీవితాలు పోతాయి. జరిగింది, ఒక మనిషిని చంపారు, మా ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటాం? మనిషిని చంపారు కదా, చాలా వరకు ప్రయత్నించాం మేము కూడా. మూసుకొని కూర్చున్నాం సార్ 5 సంవత్సరాలు. మా క్రషర్ని, ప్లాంట్లు క్రషర్లు మేము ఆపుకొని పని చేసుకొని కూర్చున్నామండి. ఆ పరిస్థితుల్లో మేము వెళ్ళి మనుషులను చంపేస్తారు వాళ్ళు. ఇప్పుడు చంపేస్తే ఇది చెప్పడానికైనా ఉండాలి కదా. మేము బ్యాంకుల్లో మన కథ అయిపోయింది, అది దాంట్లో రాసి పెట్టుకోండి, దాంట్లో అనుమానం ఏం లేదు. వెరీ క్లియర్ ఇది. మాకేం పని సార్? సార్ మాకు తినేకి బాగుంది సార్, మాకేం ఇబ్బంది లేదు. మా దగ్గర ఎంప్లాయీస్కే ఇబ్బంది. 50 మందిని తీసేసే నేను. ఇప్పుడు పెట్టుకున్న 50 మందిని 5 సంవత్సరాలు తీసేసే నేను. వాళ్ళకి ఇబ్బంది కానీ నాకేం ఇబ్బంది ఉంది? నా ప్రాణాల మీద నేను ఎందుకు రిస్క్ తెచ్చుకుంటాను? వాళ్ళు రోడ్డు మీద పోయారు, ఎంప్లాయీస్ రోడ్డు మీద పోయారు, గవర్నమెంట్కి రెవెన్యూ లేదు. 3.5 years బ్యాక్ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి రెవెన్యూ ప్రాబ్లం ఉంది, మీరు నడపండి అంటే కూడా మేము నడపలా. ఎందుకు నడపలే? ఎందుకు మళ్ళీ ప్రాణాల మీద తెచ్చుకునేది? మాకేం అవసరం సార్? నా వ్యాపారాన్ని సోమలాపురం దగ్గర మొదటిగా నా వ్యాపారం లాక్కున్నారు. మొట్టమొదటి దెబ్బ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే రామచంద్రారెడ్డినే కొట్టారు. మొదటి దెబ్బ నన్నే కొట్టారు. ఈరోజు అందరికన్నా ముఖ్యము ఈ శ్రీమన్నారాయణ ఏం ప్రచారం చేస్తా ఉన్నాడు అందరి దగ్గర? కాలువ శ్రీనివాసులు 25 కోట్లు ఎలక్షన్కి అప్పు చేసినాడు. అది తీర్చాలంటే స్పాంజర్ ఫ్యాక్టరీలు అందరూ ఇనుపురాయి రాని, బొగ్గు రాని, ఏమన్నా రాని వాళ్ళ ఫ్యాక్టరీలకి ఏది మెటీరియల్ వచ్చినా కూడా ప్రతి టన్నుకి 25 రూపాయలు తీసి పెట్టాలంట. వాళ్ళు స్పాంజ్ అమ్ముకున్నా కూడా ప్రతి టన్నుకి 25 రూపాయలు తీసి పెట్టాలంట. తీసి పెట్టకపోతే వాటిని అంతా బంద్ చేస్తాడంట. వీడు ఎవడు బంద్ చేసేది? వాడిదే ఆల్రెడీ దివాళా తీసి అమ్ముకొనేసినాడు, దొంగతనంగా పెట్టుకున్నాడు దొంగ పేరుతోటి. అతను అందరినీ బంద్ చేస్తుందని బెదిరిస్తూ ఉన్నాడు. కాలువ శ్రీనివాసుల పేరు చెడగొట్టింది ఈ పెద్ద మనిషే. 25 కోట్లు అప్పు చేసినాడు, అప్పు తీర్చేదానికి డబ్బు కావాలని చెప్పి వసూలు మొదలుపెట్టిందే ఈ పెద్ద మనిషే, ఈ శ్రీమన్నారాయణ అనే పెద్ద మనిషి. ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది, నా నుంచి లాక్కున్నారు. మీరు ఎవరే కానీ రాయదుర్గంలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. టన్నుకి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. లోడింగ్ అన్లోడింగ్కి స్పాంజర్ ఫ్యాక్టరీల వాళ్ళ దగ్గర నుంచి మామూలు మేము ఉన్నప్పుడు ఇచ్చే రేటు కన్నా టన్నుకి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. లారీల వాళ్ళు, బీద వాళ్ళు, కొంతమంది లారీలు కొనుక్కొని అప్పు చేసి ఇచ్చేసిన లారీల వాళ్ళకి టన్నుకి 25 రూపాయలు తగ్గించిస్తూ ఉన్నారు. మేము ఇచ్చిన రేటు కంటే 25 రూపాయలు తగ్గించి ఇచ్చినారు. మేము తీసుకునే రేటు కన్నా 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. టన్నుకు దాదాపు 55-60 రూపాయలు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. ఏం మెటీరియల్ వచ్చినా డబ్బు ఇవ్వాలా, ఏది పోయినా డబ్బు ఇవ్వాలంటే ఏది ఇది అసలు? అతను ఎవడు? అతనేం ప్రెసిడెంట్ కాదు, తొక్కు కాదు. అతను ఎవరు నమ్మరు. చెప్తున్నా నేను కూడా. ఆ శివ లేదా శ్రీమన్నారాయణని నమ్ముకొని పోతే ఈ స్పాంజర్ ఫ్యాక్టరీకంతా ఇంకా వాళ్ళు ఏం ఖర్చు పడతారో నాకే తెలియదు. అందరికీ ఇదే ఐడియా చెప్పిస్తాడేమో, దివాళా పెట్టేసేయండి,
బినామీ పేరుతో మళ్ళీ కొనుక్కోండి, ఒక ట్యాక్స్లు అన్నీ ఎగిరిపోతాయని. మళ్ళీ తెస్తా డాక్యుమెంటు. జిఎస్టీ ఎగ్గొట్టేదానికి ఒకే ఒక అక్షరం మార్చి రెండో జిఎస్టీ కూడా రీడ్ చేసుకున్నాడట. అడిగినా జిఎస్టీ కట్టుకోకుండా ఎగ్గొట్టేదానికి ఆ పేరులో ఒక లెటర్ తీసేసి కంప్యూటర్లో దొరుకుతారని మళ్ళీ రెండవ జిఎస్టీ నెంబర్ తీసుకున్నాడట. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వని అడిగినా ఆ డాక్యుమెంట్స్ కూడా వస్తే అవి కూడా తెస్తా. ఇది నిరంతరం పరిశోధన కొనసాగుతుంది, నా పరిశోధన కొనసాగుతుంది. వాళ్ళలాగా కోడి గుడ్డు పైన ఈకలు పీకేవాడు కాదు నేను. పకడ్బందీగా వస్తాను నేను మీ ముందరికి, పకడ్బందీగా వస్తా. రేపటి నుంచి చూస్తాను ఇసుక ఎట్లా అమ్ముకుంటారో, మట్టి ఎట్లా అమ్ముకుంటారో, ఐరన్ ఎట్లా దోచుకుంటారో చూస్తా. నాది బంద్ అయితే బాధపడను. ఏమన్నారు, రామచెడ్డి బంద్ చేయించాడా 2018లో ఓఏ నంబర్ 337 ఆఫ్ 2018, ఓఏ నంబర్ 337 ఆఫ్ 2018 అక్కడ క్వారీలన్నీ బంద్ చేయాలా అని చెప్పి ఈరోజు రావనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఎప్పుడు వేసినాడు? ఓఏ నంబర్ 337 ఆఫ్ 2018 కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే, కాలువ శ్రీనివాసులు మంత్రి. ఆ టైంలో బంద్ అయినాయి. దీంట్లో రిపోర్ట్ చూపిస్తాం మీకు, పేజ్ నెంబర్ 9లో మా గురించి కూడా ఉంది. మేము ప్రారంభించింది ఎప్పుడు? రామచంద్రారెడ్డి క్రషర్ పెట్టింది ఎప్పుడు? 2017లో. కేసు పెట్టి క్లోజ్ చేసింది ఎప్పుడు? 2018లో. ఇంకెప్పుడు నేను నడిపినా? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా రిపేర్ కూడా చేసుకోలే, కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాలో పడిపోయినా. ఇప్పుడు మళ్ళీ బంద్ అయింది. నా క్రషర్ నడుస్తూ ఉందా? మీరు పోండి, రామచంద్రారెడ్డి క్రషర్ నడుస్తూ ఉందా లేదా బంద్ చేసి ఎన్నాళ్ళైందో చూడండి. అక్కడంతా అక్కడ కూడా చెట్లు గిట్లు అన్నీ పెరిగంతా తెలుసు కదా, రన్నింగ్ ఉంటే ఎట్లుంటుందో, మూలు పడితే ఎట్లుంటుంది. నా క్రషర్ బంద్ అయ్యి ఎంతో కాలం అయింది. అదంతా ఉన్నా కూడా రామచంద్రారెడ్డి దోచుకున్నారు, రామచంద్రారెడ్డి ఏంది ఇదంతా? అంటే జనానికి తెలియని వాళ్ళకంతా నమ్మాలని ఏమో మీడియాలో ఏమొస్తుంది, 10 మంది నమ్మితే నమ్ముకున్నా 5 మంది అన్న నమ్ముతారు కదా అని వీళ్ళు తాపత్రయం. నేను వాస్తవాలే చెప్తానన్నా మీకు. మీడియా సోదరులు దయచేసి అర్థం చేసుకోండి, నేను అబద్ధాలు చెప్పను, ప్రతిదీ తీసుకొస్తున్నాను. దీంట్లో రిపోర్ట్లో ఉంది, రిపోర్ట్ పంపిస్తా. భారతీయ మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఇక్కడ ఉంది, సీరియల్ నెంబర్ 9లో. ఎప్పుడు స్టార్ట్ అయింది నాది? 2017లో. భారతీయ మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఎవరు రిపోర్ట్ ఇది? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఏపీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ కలిపి ఇచ్చిన రిపోర్ట్ ఇది. వాళ్ళకి అడ్డుపడుతున్నాను లేదని తప్ప ఈ కేసు 2018లో నేను ఎమ్మెల్యేని కాదు, కాళేశ్వరంలో ఎమ్మెల్యే అని మంత్రి. ఈరోజు రావనే అతను ఎంతమంది ఇంట్లో 47 మంది ప్రతివాదులు. అన్ని క్వారీలు బంద్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఈరోజు రావనే వ్యక్తి బీజేపీ ప్రజెంట్ ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్. అతను ఆ రోజులలో వేసింది 2018లో. దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు కమ్మోళ్ళు అని చెప్పి నేను బంద్ చేసినానని చెప్పి మాట్లాడతాడంటే మనిషి కడుపుకి అన్నం తింటాడా? ఆ వరడుని నాకున్నారు కమ్మోళ్ళలో ఫ్రెండ్స్, ప్రాణానికి ప్రాణం ఉన్నారు. చదువుకునేటప్పుడు కలిసే చదువుకున్నాం. మా పిల్లలు ఎంతమంది క్లాస్మేట్స్ వచ్చి మా ఇంట్లో ఉంటారు, వాళ్ళింటికి మా పిల్లలు పంపిస్తాను. ఇంత ఉంటే ఆ ద్వేషాన్ని పుట్టించి ఆ కమ్మ అనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళని వ్యతిరేకం చేయాలని చెప్పి ఈ మనిషి అతను పప్పు ఉడికేదానికి ఆ మాట వాడుతున్నాడు. దొంగ. ఏ కమ్మోళ్ళు కూడా ఇంతకైనా నీచమైన వ్యక్తి కమ్మ కులంలో ఎందుకు పుట్టినాడు అని కమ్మోళ్ళే అతను అసహించుకుంటారు. అంత నిజంగా కమ్మోళ్ళు అంటే ఒక గౌరవం ఉంటుంది. ఇంత నీచపు వ్యక్తులు కమ్మ కులంలో పుట్టకూడదన్న నిజంగా చెప్తున్నా. అంత దుర్మార్గుడు, అంత దొంగ, అంత మోసకారి, అంత పంగనామాలు పెట్టేటోడు ఆ కులంలో పుట్టకూడదు అసలు. వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అతన్ని. కాబట్టి దయచేసి చెప్తున్నా, శ్రీమన్నారాయణ నీ కడుపుకు అన్నం తినేవాడైతే ఇంకొకసారి కమ్మ పేరు వాడొద్దు. నీకు అర్హత లేదు, ఆ కులంలో పుట్టేంత గొప్పదనం నీకు లేదు.